చెక్క స్పెషల్ చెక్క మసాలా మెయిన్. తర్వాత టమాటో స్లైస్, అల్లం ముక్కలు మెయిన్. స్పెషల్ అల్లం కూడా ఉంది ఇక్కడ. బజ్జీలు వచ్చేసి 5 రకాలు ఇస్తాం. అదే ఉట్టి టమాటా బజ్జీ అడుగుతారు, ఎక్కువ అల్లం బజ్జీ అడుగుతారు. అల్లం బజ్జీ ఈ 2 కలిపి ఒక బజ్జీ. మిర్చి బజ్జీ ఎవరో ఒకళ్ళు తినేది, అంటే మిరపకాయలతో తినేది. అది వచ్చేసేమో దాంతో ఇస్తాం. అదొక టైపు, ఇదొక టైపు. ఇదేంటి? ఉల్లిపాయ, కొత్తిమీర, ఉల్లిపాయ కొద్దిగా ఇలా కలుపుతాం. అది ఏదో టచ్ చేస్తే ఈ కారం, ఉప్పు, ఇదేంటి మసాలా పొడి. ఇది ఎక్కడ దొరకదు, ఇది ఎక్కడైనా దొరకదు. నెయ్యి శనగ పప్పుల పొడి. శనగ పొడి ముందు ఈ మిర్చి చెక్క సార్. ఇదేంటి సార్? అది మిర్చి చెక్క. మిర్చి చెక్కలు. ఓకే. ఈ నెయ్యి కలిపేసి అక్కడ పోసేస్తాం. ఇది ఒక ఐటమ్. ముందు రెడీ చేసి పెట్టుకుంటారా? మొత్తం రెడీ. సార్ మీ పేరు? మా పేరు పూర్ణయ్య మసాలా అండి. ఏ పూర్ణయ్య మసాలా? ఒకటి కొత్త మార్కెట్ వెనకాల. కొత్త మార్కెట్ వెనకాల. ఇదేంటండి చేసేది? అల్లం, అల్లం, మామిడి అల్లం చెక్క. దీంట్లో కూడా వేస్తున్నాయి అల్లము, కొత్తిమీర, కొద్దిగా వచ్చేసి శనక్కాయ పొడి, బజ్జీ. అంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకుంటేనే జనాలకు ఇచ్చేది. లేకపోతే మళ్ళీ వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోయినట్టే కదా. అదొక రకం. దగ్గర 50. అంటే మీ ఫాదర్ రన్ చేసేవారు? మా ఫాదర్. అంటే మేము పుట్టలే అప్పటికి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము వచ్చేసి దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి. 50 సంవత్సరాలు. నేను వచ్చేసి 18 ఏళ్ళ కాడి నుంచి ఎక్కింది. నేను 18 ఏళ్ళు. అంటే మెయిన్ ఏంటి సార్ స్పెషల్ మీ దగ్గర? స్పెషల్గా చెప్పుకోవాలంటే ఏ ఐటమ్? ఇది లేదు, అన్నీ తినొచ్చు. అన్ని చెక్కలే ఎక్కువ తినేది. చెక్కలా? ఓకే. చెక్కలు వచ్చేసి దాదాపు రోజుకు ఒక 1000 చెక్క. ఎన్ని వస్తాయి సార్ ప్లేట్కి? అవి చెక్క 5 వస్తాయి. 30 రూపాయలు. 30 రూపాయలు. అంటే చెక్క మసాలా అంటారా? చెక్క మసాలా. ఇది వచ్చేసి ఉట్టి ఉల్లిపాయ చెక్క. ఉల్లిపాయ చెక్క. ఓన్లీ ఉట్టి ఉల్లిపాయ చెక్క. బజ్జీలే ఏ తిన్నా రాజీ పడాల్సిన అవసరం. టేస్ట్ లేకపోతే తినగాకండి. టేస్ట్ లేకపోతే తినగాకండి. ఓకే. టైమింగ్స్ ఏంటి సార్ మీకు? 6:30, 10:30. సండే లేదు, మండే లేదు, ఏ వారము లేదు. ప్రతి రోజు ఎప్పుడు సెలవు అనుకుంటే అప్పుడు సెలవు పెట్టుకోవటం మేరకుండా. వేడి పెట్టి టోటల్గానా ఉంటే 18 ఐటమ్స్. 18 ఐటమ్స్. స్పెషల్ చెక్క, ఉట్టి ఉల్లిపాయ చెక్క, కొత్తిమీర చెక్క, తర్వాత ఇది ఉల్లిపాయ టమాటా చెక్క, క్యారెట్ చెక్క, బీట్రూట్ చెక్క. ఇప్పుడు ఆ రోజు అయితే అందరూ వాళ్ళే వచ్చి చెప్పింది. మేమేమో అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఇది స్పెషల్ మసాలా అంటే స్పెషల్ మసాలా. టమాటా, మిర్చి బజ్జీ, ఉల్లిపాయ, ఉప్పు, కారం, మసాలా పొడి. ఇదే స్పెషల్. ఓకే. ఇది నిమ్మకాయ రసం. ఇది నిమ్మప్పుతో కాదు, ఒరిజినల్ నిమ్మకాయ రసమే. నెయ్యి.
ఇది మీ దగ్గర స్పెషల్ ఇది ఈ రెండేనండి. ఇది ఒరిజినల్ అంటే అన్ని బాగా టేస్ట్ వస్తాయి. ఈ కారం కూడా టేస్ట్ వస్తుంది. ఇది కూడా ఒరిజినల్ అంటే పట్టించుకొని వస్తాం. ఈ శనక్కాయలు బూంది, బజ్జీ కొద్దిగా ఇలా కలుపుతాం. అది ఏదో టచ్ చేస్తే వెలుగుద్ది. దీని పేరేం పెట్టారు? మిక్చర్ స్పెషల్ మసాలా. అంతే, స్పెషల్ మసాలా అంతే. మమ్మీ డాడీ ఇది స్పెషల్ మసాలా. ఇది వచ్చేసి అల్లం ముక్కలు. మెయిన్ ఐటమ్ ఇది ఎక్కువ తింటారు. అన్నీ తిన్న తర్వాత తింటారు. ఇంకొకరు ప్రిపేర్ అయ్యారు. ఏముంటాయి స్పెషల్ అంటే బీట్రూట్, క్యారెట్. ఇది వచ్చేసి ఉప్పు, కారం, మసాలా పొడి, నెయ్యి, అల్లం. బిట్టు బిట్టు తింటామే. ఇది ఇది ఇస్తాం అన్నమాట. తినేసేయండి, భగవాన్ ప్రసాద్. తినేది అంతే. తినండి అంటే ఏం ప్రసాదంతో స్టార్టింగ్ అయ్యి తర్వాత అయిపోయింది. ఇది కూడా ఇది సార్ మీరు వస్తే కానీ అదే కస్టమర్స్ ఇది ఎంత అండి? ఇది 100 రూపాయలు. 100 రూపాయలా? 500 మొత్తం కలిపి. ప్లేట్ 30 రూపాయలే. ఏదైనా ప్లేట్ 30 రూపాయలు. తర్వాత టమాటో స్లైస్ అప్పుడు 40 రూపాయలు. అది టమాటో స్లైస్ సారీ రసగిరి నీకేమో కట్టపడా ఈ చెక్క మసాలా ఇలా ఇస్తాను. అన్ని రకాలు ఇస్తాను. 2 టైప్స్. మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి అయిపోయా 10. ఇప్పుడైనా పెట్టి షాపు మంచిగా పడుతుంది మరి. ఉండే ఎమ్మడే ఇచ్చేది. పెద్దపడం అప్పుడే మసాలా. ఈ 30 రూపీస్. 40. ఎక్కడ ఇంకోటి ఏంటి నన్ను అడిగింది మీరు? బాగుందా బాలేదా? అర్థం కదా? అవునా? ఓకే. ఉప్పు, కారం చూపించిండే నిమ్మకాయ రసం. నీకేం బ్రో? టమాటో స్లైస్ నీకేనా? నెయ్యి, టమాటో స్లైస్ చేసిన అన్న మీరు ఎవరు తినండి ఫస్ట్. హైదరాబాద్ నుంచి వచ్చారు. యూట్యూబ్ ఛానల్. ఓకే ఓకే. పిన్ని ఏమందంటే నాకు చెక్క పెట్టి ఓకే సార్. 30 రూపాయలు.
ఇది 50